రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు. మంత్రిగా ప్రమాణం చేయడంతో సంతోషంగా ఉంది. జూబ్లీస్ ఎన్నికలకు తన పదవికి ఏం సంబంధం లేదు. నన్ను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం హైకమాండ్ నిర్ణయమే. మంత్రి అజారుద్దీన్. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఇది ఏదైతే జూబ్లీస్ ఎన్నికలకు ఆయనకు ఏం సంబంధం లేదని చెప్పి అంటా ఉన్నారు కదా. సో జూబ్లీస్ ఎన్నికలకు ఆయనకు ఏం సంబంధం లేకపోవచ్చు, కానీ జూబ్లీస్కి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకును కాంగ్రెస్ పార్టీకి అయితే సంబంధం ఉంది. ఎందుకనేది నేను చెప్తా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, బై ఎలక్షన్స్. సో బై ఎలక్షన్స్లో ఈ అజారుద్దీన్ని ఇప్పుడు ఈ మంత్రిగా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ముస్లిం ఓట్స్ మళ్ళీ ఎటు పోతాయి అంటే వీళ్ళకి రావు. జూబ్లీస్లో జరిగేటువంటి ముస్లిం సోదరుల ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీకి కావాలి. ఇప్పుడు లేదంటే అక్కడ జూబ్లీస్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు. సో తప్పకుండా కూడా ఓటు కొన్ని బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే అజారుద్దీన్ని మంత్రిగా నియమిస్తే సో ముస్లిం సోదరులు, సోదరిమణులు అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వీళ్ళ గట్టి నమ్మకం అన్నట్టు. సో మనందరికీ తెలుసు ఈ రాజకీయాల్లో ఈ నాయకులు అందరూ చేసేటువంటి పనులు కూడా ఇదే. సో చూద్దాం మరి అసలు ఇప్పుడు వీళ్ళు వచ్చేటువంటి బై ఎలక్షన్స్లో మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినందుకు వీళ్ళు గెలుస్తారా, లేకుంటే అసలు ఓట్లు ఎంతతోటి వస్తాయి ఒకసారి చూడాలి. ఎందుకంటే ఏదున్నా కూడా ప్రజలు గట్టిగా వీళ్లకు సమాధానం చెప్తారు. తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేశారు. అల్లా సాక్షిగా ఇంగ్లీష్లో ఆయన ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎంలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు. మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసిసిలో కసరత్తు జరిగింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తీర్ణకు ఇటీవల ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 15 మంది ఉండగా మరో 3 మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో అజారుద్దీన్ జన్మించారు. అబిడ్స్లోని ఆల్ సైన్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బీకాం చదివారు. మేనమామ జైనాలుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశారు. అజారుద్దీన్ క్రికెటర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి 3 టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మోరదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ నియమించారు. అనంతరం మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణం చేయడం సంతోషంగా ఉందని, జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన పదవికి ఏం సంబంధం లేదని, తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం హైకమాండ్ నిర్ణయం అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేశారని ఈయన తెలుపుతున్నారనమాట. ముఖ్యంగా ఇతని గురించి పర్సనల్గా మాట్లాడడానికి మాత్రం చాలా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. ఈ అజారుద్దీన్ గురించి తెలియకపోవచ్చు, కానీ ఇతను ఒక టీమిండియాకి కెప్టెన్గా ఉన్నారు. అలాగే 99 టెస్ట్ మ్యాచ్లు, అలాగే 334 వన్డేలు ఆడారు.
ఆయన ఆడినటువంటి ఫస్ట్ 3 మ్యాచ్ల్లోనే సెంచరీ చేశారు. సో చాలామందికి ఏంటంటే ఇతను ఒక రాజకీయ నాయకుడిగానే తెలుసు, ఒక క్రికెటర్గా తెలీదు. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే ఎంపీగా గెలిచారు ఇంతకుముందుకు. సో ఏంటంటే ఇతను ఇంతకుముందు పోటీ చేసి కూడా అంటే 10 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంట్లో కూడా తనకి అధిష్టానం నుండి టికెట్ వస్తుంది, తన అభ్యర్థిగా ప్రకటిస్తారు అని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే నవీన్ యాదవ్ని ప్రకటించారు. సో దాంతో ఏంటి ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు ఖచ్చితంగా ఎవరైతే ఈ అజారుద్దీన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తన అభిమానులు అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కోపం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అజారుద్దీన్ వీళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈయన అజారుద్దీన్ కూడా లోకల్ క్యాండిడేట్ అబిడ్స్లోనే పుట్టిండు. సో ఈయనకి అభ్యర్థిగా ఈయనని ప్రకటించకపోయేసరికి కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఈయనకి ఏదో ఒకటి చేయలేదు, మనం ఈయనను మంత్రిగానో ఏదో ఒకటి ఈయనకి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ టికెట్లు మనకు పడే అవకాశం ఖచ్చితంగా ఉండదు అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకొని ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు. మరి ఇంకా ఏ వర్గం అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పి